Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more outfits. ఈ బ్లౌజ్ వచ్చేసి ఉషా అక్కది. తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నా వెడ్డింగ్ కూడా అక్కే నాకు మేకప్ చేసింది. సో అక్క నాకు బల్క్గా బ్లౌజెస్ అనేది పంపించింది. లైక్ ఒక 10 బ్లౌజెస్ అండ్ ఒక 6-7 డ్రెస్సెస్ పంపించింది. ఆ అక్కవే. నేను అన్ని వీడియో తీయలేదు. ఒక డ్రెస్ ఒక బ్లౌజ్ మాత్రమే వీడియో తీశాను. ఎందుకంటే అన్ని సేమ్ మెజర్మెంట్ సేమ్ కదా, సో తీయలేదు. కావాలంటే అన్నీ కుట్టాక నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. చూడండి, నేను హైట్ వచ్చేసి 13.5 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాను. అండ్ చంక దగ్గర కూడా 6.5 పెట్టుకున్నాను. హైట్ 13.5 చెప్పాను కదా. లూజ్ వచ్చేసి 11 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5 తీసుకున్నాను. చూడండి, ఇది డబల్ అంటే 2 లేయర్స్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం నెక్ అనేది డిఫరెంట్ చేసి కట్ చేసుకుంటాం కదా, సపరేట్ చేసేసి మనం నెక్స్ అనేది కట్ చేసుకుంటాం. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఆర్ బ్యాక్ నెక్ ఒక పార్ట్ తీసుకొని మనం కట్ చేసుకుందాము. సో షోల్డర్ వచ్చేసి నేను 3 పెట్టేశాను. లైక్ కింద డీప్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 పెట్టుకున్నాను. అక్క నార్మల్ యూ కట్లో నాకు అన్ని బ్లౌజెస్ యూ కట్లోనే ప్లెయిన్గా హెవీ డిజైన్ లేకుండా స్టిచ్ చేయమన్నారు. సో నేను నార్మల్ యూ కట్ ఇచ్చేసి నేను ఇలా కట్ చేశాను. తర్వాత బ్యాక్ పార్ట్ నేను కింద 3.5-4 అలా పెట్టుకున్నాను. ఎందుకంటే స్టిచెస్కి పోను 3.5 అలా మిగులుతుంది. ఎందుకంటే కొంచెం డీప్గా కావాలన్నారు అక్క. బ్యాక్ సైడ్ సేమ్ యూనెక్ డీప్ యూనెక్ నేను కట్ చేశాను. చూడండి, ఇలా మీరు కట్ చేసుకోండి. తర్వాత దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసి ప్లేస్ చేసుకొని కట్ చేసుకోండి. నేను మెయిన్ క్లాత్ ముందుగానే కట్ చేసుకున్నాను, దాన్ని వీడియో తీయలేకపోయాను. సో ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. అంటే మొత్తం కాదు, లైక్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, నేను అది కట్ చేసుకున్నాను. దాని మీద చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. నాకు చాలా కొంచెం రిస్క్ అయింది కుట్టడానికి. అయినా స్టోన్స్ అన్నీ రిమూవ్ చేసేసరికి నాకు సరిపోయింది టైం అంతా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మెయిన్ క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఈ మనం స్టిచ్ ఎక్కడెక్కడ వేసుకుంటామో అదంతా స్టోన్స్ రాకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే నీడిల్స్ అనేది విరిగిపోతూనే ఉంటాయి. తర్వాత హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇలా నేను 4 పెట్టుకున్నాను. 4 పెట్టుకుంటే స్టిచ్చెస్కి అంటే కుట్లల్లో పోను, నాకు 3.5 లేదా 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది వేసుకొని ఇలా పాదం ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. చెప్పాను కదా, లైక్ చిన్న చిన్న కుందన్స్ అనేది ఉన్నాయని, అవన్నీ రిమూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, చాలా హార్డ్ అంటే చాలా హార్డ్గా ఉంది. దానివల్ల నా వేలు కూడా కట్ అయిపోయింది. తర్వాత నేను కింద కూడా లోడింగ్ అంటే నేను కింద నడుం పట్టి ఇట్లా ఏం పెట్టట్లేను. నాకు అసలు తీయనికి రాలేదు, అందుకే నేను నోట్తో తీసేసాను. కొన్ని గోరు నొప్పిలేస్తుంది. సో అలా నేను నడుం పట్టి వేయకుండా వాటిని కూడా రివర్స్ తీసేస్తున్నాను. ఎందుకంటే నడుం పట్టి వేస్తే ఇంకా మందంగా అయిపోతుంది అది. నేను ఒకసారి చూశాను, నచ్చలేదు కాబట్టి ఇలా రివర్స్ తీస్తున్నాను. తర్వాత ఇలా కచక్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ తీసేసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత పైనుండి ఇలా మీద కుట్టు వేసుకోవాలి. సేమ్ దాన్ని కూడా 1 ఇంచ్ అంటే లైక్ పాదం ఇంచ్ గ్యాప్తోనే మీరు స్టిచ్ వేసుకోండి. అలా వేసుకుంటేనే నీట్గా ఫినిషింగ్ అని నీట్గా కనిపిస్తుంది. అక్కడ కొంచెం మందం ఉంది కాబట్టి నాకు కొంచెం కదలట్లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే పాదం అనేది కొంచెం హైట్ అంటే కొంచెం హైట్గా చేస్తాను. అప్పుడు అనేది కొంచెం అది లూజ్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోండి మీరు కూడా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకుంటాం కదా, అక్కడ వేసుకునేటప్పుడు మనకు ఆ కుందన్స్ అనేది లేకుండా చూసుకోవాలి. నేను ముందుగానే తీసేసిన తర్వాత ఇలా చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టుకుట్టు వేసుకున్న తర్వాత మనం టాకాలు వేసుకుంటాం కదా, టాకాల దగ్గర కూడా నేను స్టోన్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్టోన్స్ రిమూవ్ చేసి నేను బ్యాక్ టాకాలు ఇలా కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఇలా నీట్గా అంటే ఈక్వల్గా పెట్టుకోండి. కింద ఎడ్జెస్ అనేది డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు ఊడిపోకుండా మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత నేను ఇప్పుడు ఉక్స్ పార్ట్ కాజా పార్ట్ కూడా వేస్తాను. అక్కడ కూడా ఈ కుందన్స్ అనేవి లేకుండా చేస్తాను. ఇది వచ్చేసి కాజా పార్ట్ అనేది బ్యాక్ సైడ్ నుండి వేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ప్రకారం దానికన్నా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ తీసుకొని బ్యాక్ సైడ్ నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను.
చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే కాజా పార్ట్ అనేది కాజా సైడ్ మనం కాజాలు పోసుకుంటాం కదా అలా రెడీ అయిపోతుంది. మీరు మిషన్ కాజాలు కావాలంటే మిషన్ కాజాలు పోసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో పోసుకోవాలన్నా హ్యాండ్తో పోసుకోవచ్చు. నేను హ్యాండ్తో పోసుకుంటాను కాబట్టి మిషన్ కాజాలు అనేది అవాయిడ్ చేశాను. సో ఇలా తర్వాత ఉక్సు పట్టి కూడా ఉక్సు పట్టి అనేది మనం లైనింగ్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మెయిన్ సైడ్ వేసుకోవాలి. దీనికి కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. తర్వాత ఇది మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం కాజా పట్టి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూడండి 2 ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకోండి. నాకు ఈక్వల్గా వచ్చేసాయి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పాదం ఇంచు గ్యాప్తోనే నేను స్టిచ్ చేశాను. పాదం ఇంచు గ్యాప్తోని కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చుట్టూ కుట్టు సేమ్ దీనికి కూడా నేను కింద లోడింగ్ చేశాను. అంటే కింద కూడా కుట్టు వేసుకొని రివర్స్ తీసుకున్నాను. చూడండి ఇలా నీట్గా మీరు పాదం ఇంచు గ్యాప్తోని చాలా స్లోగా కుట్టుకోండి. ఎందుకంటే స్టోన్స్ కదా, నార్మల్ అయితే అంటే మీకు అలవాటు ఉంటే స్పీడ్గా కుట్టుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా క్లాత్ నేను కట్ చేస్తున్నాను కదా, కట్ చేసి ఇలా టాకాలు పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని రివర్స్ తీసుకోవాలి. ఈ సైడ్ క్లాత్ కూడా నేను కట్ చేసుకున్నాను ముందుగానే. ఇలా టాకాలు పెట్టుకోండి. టాకాలు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ప్లేస్ చేసుకొని ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మీద నుండి ఒక చిన్న కుట్టు వేసుకోవాలి పాదం ఇంచు గ్యాప్తోని. చూడండి ఎలా వేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ కుందన్స్ అనేది రిమూవ్ చేసుకొని మళ్ళీ దాన్ని అంటే చుట్టు కుట్టు వేసుకోవాలి. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత వాటిని మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీరు అలాగే డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి వాటికి జాయిన్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ని మిడిల్కి మనం షోల్డర్ మిడిల్ దగ్గర పెట్టుకొని మనం హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే కుట్లు పీకలవు. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి 2 సైడ్స్ ఇలాగే హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా, తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ మన క్లయింట్ అంటే మన కస్టమర్ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అలా మీరు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా నేను 2 సైడ్స్ ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఎడ్జెస్కి అనేది కుట్టు వేస్తాను. తర్వాత నేను లైక్ వాళ్ళ మెజర్మెంట్స్తోని ఒక కుట్టు వేసి తర్వాత ఎక్స్ట్రా స్టిచెస్ అన్నీ సైడ్కి వేస్తాను. ఎందుకంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళు విప్పుకోవచ్చు కదా, సో అలా నేను వేస్తాను. అలా సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మన బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగా నచ్చింది. అన్ని బ్లౌజ్లో ఇది నచ్చింది. రిమైనింగ్ బ్లౌజ్ అన్ని కొన్ని 3 స్లీవ్లెస్, 3 వచ్చేసి వర్క్ బ్లౌజెస్. నేను షార్ట్ వీడియో చేస్తాను దాని గురించి. చూడండి మీకు కూడా కావాలంటే మీరు నాకు DM చేయండి నిక్కీ న్యూట్రన్స్ అని ఇన్స్టాగ్రామ్లో, లేదా మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. తర్వాత డోరీస్ జాయిన్ చేశాను. వాటికి నేను డోరీస్ కూడా షార్ట్ వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. చూడండి దాన్ని కూడా మన ఛానల్లో ఉంటుంది క్లియర్గా, ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. చూడండి అంతే. ఇలాంటి అవుట్ఫిట్స్ అయినా డ్రెస్సెస్ అయినా లాంగ్ ఫ్రాక్స్, ప్యానెల్ ఫ్రాక్స్, ఇంకా ఎట్లాంటి బర్త్డే అవుట్ఫిట్స్ అయినా బేబీ అవుట్ఫిట్స్ అయినా నాకు ఇన్స్టాగ్రామ్ నిక్కీ న్యూట్రన్స్లో నాకు DM చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదా యూట్యూబ్లో నాకు DM చేయండి, నేను చూసుకొని మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ కుట్టిన తర్వాత మీకు నేను కొరియర్ కూడా చేసేస్తాను. ఇలాంటి మరెన్నో అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నిక్కీ న్యూట్రన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.